శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో ఈరోజు మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన రోజుగా గుర్తుండిపోతోంది అని నేను ధైర్యంగా చెప్పగలను. ఎందుకంటే ఈ మాటలు వింటున్న మీరు వృశ్చిక రాశి వారైతే మీ జీవితం ఇప్పటి వరకు ఎలా ఉందో మీకు మీరే గుర్తు చేసుకుంటే కళ్ళల్లో నీళ్లు తిరగటం ఖాయం. చాలా కాలంగా మనసులో దాచుకున్న బాధలు, చెప్పుకోలేని వేదనలో ఎవరికీ అర్థం కాని ఒంటరితనం మీ హృదయాన్ని బరువెక్కించాయి. కానీ ఈ రోజు నుంచి ఆ బరువు క్రమంగా తగ్గబోతోందని చెప్పగలను. అలాగే వృశ్చిక రాశి వారికి జనవరి 1 తర్వాత ఏ విధంగా ఉంటుంది, వారికి సంబంధించిన ప్రతి ఒక్కరూ కూడా 100 కిలోల స్వీట్లు ఆర్డర్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే మీకు జనవరి 1 తర్వాత 3 అతి పెద్ద శుభవార్తలను వినబోతున్నారు. ఈ కొత్త సంవత్సరం మీ జీవితం ఒక కొత్త మలుపు తిరగబోతుంది. మీ మీద మీకు ఆశ్చర్యం కలుగుతుంది. మీ కంటిని చూసే మీరే నమ్మలేరు మీ జీవితంలో ఎంత పెద్ద ఆనందం, ఎంత సంతోషం కలుగుతుందని చెప్పి మీరైతే అస్సలు ఊహించి కూడా ఉండరు. కాబట్టి మీకు దాని గురించి నమ్మకం అనేది కుదరదు. అయితే అది నిజంగా మీకే జరుగుతుంది. మీకు అటువంటి మార్పులు అనేవి జరగబోతున్నాయి. అయితే మీకు ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి ఏంటి అన్నది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. అంతేకాదు వృశ్చిక రాశి వారు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే జనవరి నెల రోజులు కూడా ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించింది. ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని ఆ దైవశక్తి కాపాడింది. అలాగే మిమ్మల్ని నరదృష్టి, నరఘోష నుంచి కూడా మిమ్మల్ని కాపాడింది. ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ పూర్తి అంశాన్ని కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చెత్త హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకుని ఉంటారు. ఇక్కడ ఒక్కసారి చూడండి. ఎందుకంటే ఎంత పెద్ద సమస్యను ఇచ్చినా కూడా చిటికేసినంతలో పరిష్కారం ఇవ్వటంలో 60 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురూజీ శ్రీ సాయి వారాహిదేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక గురువు గారు అయినటువంటి పండిత్ పవన్ నంబూదిరి గారు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరు కేరళ నుంచి నేరుగా శాశ్వత పరిష్కారాలు అందిస్తారు. అది కూడా 24 గంటల్లో. మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడో కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలు అయితే మీరు పరిష్కరించుకోవచ్చు. అది కూడా ఫోన్ ద్వారా, పూజల ద్వారా. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్న నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకొడుల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు. మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఇక్కడున్న మీకే కాదండి, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే ఇక్కడ ముందుగా ఓం నమ శివాయ అంటూ కామెంట్ బాక్స్ లో కామెంట్ టైప్ చేసి పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి. ఎందుకంటే ఈ సంవత్సరంలో మీకు సకల కార్యాలలో విజయం చేకూరుతుంది. అలాగే మహాశివుడి ఆశీస్సులు మీ మీద ఉంటాయి. మీ సామాజిక గౌరవం పెరుగుతుంది. లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. వృశ్చిక రాశి వారి జీవితం అంత సులభమైనదైతే కాదు. బయటికి బలంగా కనిపించిన లోపల ఎంతో సున్నితమైన మనసు ఉంటుంది. చిన్న మాటలకే బాధపడే గుణం, చిన్న అన్యాయానికి గుండె పగిలిపోయే స్వభావం. ఇది కానీ ఆ బాధను బయటకు చూపించరు. నవ్వుతూనే లోపల ఏడుస్తారు. జీవితంలో ఎన్నోసార్లు ఇంతకంటే ఇంకా ఎంత భరించాలి దేవుడా అని అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినా మౌనంగా అన్ని భరించి ముందుకు సాగారు. మీరు చేసిన మంచికి, పెట్టిన నమ్మకానికి సరైన ఫలితం రాలేదనే భావన చాలా కాలంగా మిమ్మల్ని వెంటాడుతోంది. ఎవరిని నమ్మాలో, ఎవరిని దూరం పెట్టాలో అర్థం కాని పరిస్థితుల్లో ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు. కొన్ని నిర్ణయాలు మీకు గాయాలను ఇచ్చాయి. కొన్ని నిర్ణయాలు మీ జీవితాన్ని మార్చేశాయి. అయినా మీరు వెనక్కి తగ్గలేదు. పడిపోయిన ప్రతిసారి ఇంకా బలంగా లేచారు. అదే వృశ్చిక రాశి బలం. ఈ ప్రపంచంలో అందరికీ కనిపించిన ఒక దైవశక్తి మీ వెంట నడుస్తోంది. మీరు గుర్తించినా గుర్తించకపోయినా మీకు తెలియకుండానే ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడింది. మీరు చివరి అంచుకు వెళ్ళిపోయినప్పుడు కూడా ఎప్పుడో ఒక చిన్న ఆశాకిరణం కనిపించింది. మళ్ళీ నిలబడ్డారు. అంటే అది యాదృచ్ఛికం కాదు, అది దైవ అనుగ్రహం. మీ మీద ప్రత్యేకమైన కాపలా ఉంది. అందుకే ఇప్పటి వరకు మీరు పూర్తిగా పడిపోలేదు. మీరు చాలా నిజాయితీగా బ్రతికారు. ఎవరికీ చెడు చేయాలనే ఆలోచన మీ మనసులోకి రాలేదు. మీకే నష్టం వచ్చినా సరే ఎదుటి వాళ్లకు మేలు జరగాలని కోరుకున్నారు. ఆ మంచితనమే కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని బలహీనులుగా చేసింది. అదే మంచితనాన్ని కొంతమంది అవకాశంగా తీసుకుని మిమ్మల్ని వాడుకున్నారు. ఆ బాధ మీకు మాటల్లో చెప్పలేనిది, కానీ కన్నీళ్ళన్నింటినీ దేవుడు చూశాడు. వృశ్చిక రాశి వారికి జీవితంలో ఒక విచిత్రమైన అనుభవం ఉంటుంది. అది చిన్న వయసులోనే పెద్ద బాధ్యతలు వస్తాయి. వయసుకు మించిన ఆలోచనలు,
బాధ్యతల భారంతో చిన్నప్పుడే పరిపక్వత వస్తుంది. ఆడుకోవాల్సిన సమయంలో ఆలోచించాల్సి వచ్చింది. నవ్వాల్సిన సందర్భాల్లో కూడా బాధను దాచుకోవాల్సి వచ్చింది. అయినా మీరు ఎప్పుడు విధిని నిందించలేదు, నిశ్శబ్దంగా పోరాడారు. మీ జీవితంలో ఎంత కష్టపడ్డా ఎందుకు నాకు శాంతి లేదు అనే ప్రశ్న ఎన్నోసార్లు వచ్చింది. కుటుంబం కోసం, బంధాల కోసం, ప్రేమించిన వాళ్ళ కోసం మీరు చేసిన త్యాగాలకు లెక్కలేదు. మీ ఆనందాన్ని పక్కన పెట్టి ఎదుటివారి సంతోషాన్ని ముందుకు పెట్టారు. కానీ అదే కుటుంబంలో, అదే బంధాల్లో నుంచి అపార్థాలు, అనుమానాలు ఎదురయ్యాయి. అవి మిమ్మల్ని లోపల కాల్చేశాయి. మీ ప్రేమ చాలా లోతైనది. మీరు ప్రేమిస్తే ప్రాణంగా ప్రేమిస్తారు, కానీ ఆ ప్రేమను పెద్ద మాటల్లో చెప్పలేరు. మీ ప్రేమను పనుల్లో కనిపిస్తుంది, అవసరమైనప్పుడు తోడుగా నిలబడటంలో కనిపిస్తుంది. కానీ అదే మౌనం కొంతమందికి మీ విలువ అర్థం కాకుండా చేసింది. మీ ప్రేమను నిర్లక్ష్యంగా చేశారు. అది మీకు చాలా బాధ కలిగింది. ఇప్పటి వరకు మీ జీవితంలో జరిగిన ప్రతిదీ ఒక కారణంతోనే జరిగింది. మీరు అనుభవించిన ప్రతి కష్టం, ప్రతి కన్నీరు, ప్రతి అవమానం మిమ్మల్ని లోపల మరింత శక్తివంతంగా తయారు చేసింది. మీకు ఇంకా ఎంత బలంగా ఉన్నారో మీకే తెలియదు. కానీ ఇప్పుడు కాలం మారుతోంది. మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవబోతోంది. ఆ మార్పు నెమ్మదిగా కానీ బలంగా ఉంటుంది. ఈ వీడియో చివరి వరకు మీరు వినబోయే మాటల్లో మీ జీవితానికి సంబంధించినటువంటి ఎన్నో నిజాలు ఉంటాయి. కొన్ని మాటలు మీ గుండెను తాకుతాయి, కొన్ని మాటలు మీ కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తాయి, మరికొన్ని మాటలు మీలో కొత్త ఆశను నింపుతాయి. అందుకే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినమంటున్నది. ఇది సాధారణ జ్యోతిష్య మాటలు కాదు, మీ జీవితానికి దారి చూపించే మాటలు. మీరు ఇప్పటి వరకు ఒంటరిగా లేరు, ఇక ముందు కూడా ఒంటరిగా ఉండరు. మీ వెంటే ఒక మహాశక్తి ఉంది. ఆ శక్తి ఎవరో తెలుసుకుంటే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. మీ కష్టాలకు కారణం ఏంటో, మీ జీవితంలో మార్పు ఎప్పుడు వస్తుందో, ఎందుకు మీరే ఇలా బాధపడుతున్నారు అన్న ప్రతి ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది. ఆ సమాధానాలను ఈ వీడియోలో తెలుసుకుంటారు. ఇంతవరకు మీ జీవితాన్ని నడిపించిన ఆ శక్తి ఇకపై మిమ్మల్ని పైకి తీసుకెళ్లబోతోంది. మీ ఓర్పుకి, మీ సహనానికి, మీ నిజాయితీకి దైవం పరీక్షలు పెట్టింది. ఇప్పుడు ఆ పరీక్షల ఫలితం ఇవ్వడానికి కాలం దగ్గర పడింది. కాబట్టి మనసు ప్రశాంతంగా ఉంచండి. ఓం నమః శివాయ అని ఒక్కసారి మనసులో అనుకోండి. ఎందుకంటే వృశ్చిక రాశి వారి కథ ఇప్పుడే మొదలవుతోంది. వృశ్చిక రాశి వారి జీవితాన్ని లోతుగా చూస్తే వాళ్ళు బయటకు కనిపించేది ఒకటి, లోపల దాచుకున్న ప్రపంచం మరోటి అనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది. మీరు చాలా లోతుగా ఆలోచించే వ్యక్తులు. చిన్న విషయాన్ని కూడా సీరియస్గా తీసుకొని దాని వెనుక ఉన్న అర్థాన్ని తెలుసుకోవాలని ప్రయత్నిస్తారు. అందుకే చాలా మంది మీ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. కానీ నిజానికి మీరు ఆలోచించేది అవసరమైనంత మాత్రమే. పరిస్థితుల్ని ముందే అంచనా వేసే శక్తి మీకు సహజంగానే ఉంది. మీరు ఏ పని చేసినా పూర్తిగా చేయాలి అనుకుంటారు. మధ్యలో వదిలేయటం మీకు చేత కాదు. ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటూ దాన్ని సాధించే వరకు నిద్ర పట్టదు. ఆ క్రమంలో మీరు చాలా కష్టపడతారు, చాలా త్యాగాలు కూడా చేస్తారు. కానీ ఆ కష్టాన్ని ఎవరికి చెప్పుకోరు. లోపల ఎంత అలసట ఉన్నా బయటికి నవ్వుతూ ఉంటారు. మీ బాధను మీరే భరిస్తారు. అదే మీ గొప్పతనం, అదే మీ శాపం కూడా. మీ జీవితంలో ఎదురైన పెద్ద దెబ్బలు ఎక్కువగా నమ్మిన వాళ్ళ నుండినే వచ్చాయి. మీకు ఒకరిని నమ్మితే గుడ్డిగా నమ్మేస్తారు. వాళ్ళల్లో లోపాలు ఉన్నా చూసుకోరు. వాళ్ళ కోసం అవసరమైతే మీకే నష్టం వచ్చినా భరించేస్తారు. కానీ అదే వ్యక్తి మిమ్మల్ని మోసం చేసినప్పుడు ఆ బాధ మీ జీవితంలో మిగిలిన అన్ని బాధల కంటే ఎక్కువగా ఉంటుంది. ఆ గాయం మానటానికి చాలా కాలం పడుతుంది. ఎన్నో సందర్భాల్లో మీరు ఒంటరిగా ఏడ్చారు. మీ కన్నీళ్లు మీ దిండు మాత్రమే చూశాయి. నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరూ లేరా అన్న భావన మిమ్మల్ని లోపల తినేసింది. అయినా మీరు ఎవరి ముందో బలహీనంగా కనిపించలేదు. మీ బాధను మీలోనే దాచుకున్నారు. మీకు సహాయం చేయాలని వచ్చిన వాళ్ళను కూడా పూర్తిగా నమ్మలేక దూరంగా ఉంచారు. ఎందుకంటే ఒకసారి నమ్మకం పోయాక మళ్ళీ నమ్మటం మీకు చాలా కష్టం. కుటుంబ జీవితం మీకు చాలా ముఖ్యం. కుటుంబం కోసం మీరు ఎంతైనా కూడా చేస్తారు. మీ సుఖాన్ని పక్కన పెట్టి వాళ్ళ అవసరాలను ముందుగా చూసుకుంటారు. కానీ అదే కుటుంబంలో కొన్ని అపార్థాలు, మాటల తూటాలు మీ మనసును బాగా గాయపరిచాయి. మీరు ఏం చేసినా గుర్తింపు రాలేదని బాధ మీకు ఉంది. నేను చేసిందంతా ఎవరికీ కనిపించదా అనే ప్రశ్న కూడా మీలో ఎన్నోసార్లు మెదిలింది. మీ ప్రేమ చాలా నిజమైనది. మీరు ప్రేమిస్తే పూర్తిగా అంకితం అవుతారు. అబద్ధాలు, మోసాలు మీ ప్రేమలో ఉండవు. కానీ మీ ప్రేమను వ్యక్తపరచడంలో కొంత సంకోచం ఉంటుంది. మాటల్లో కాకుండా పనుల్లో చూపిస్తారు. అందుకే కొంతమంది మీ ప్రేమను అర్థం చేసుకోలేకపోయారు. మరి కొంతమంది మీ మౌనాన్ని నిర్లక్ష్యంగా భావించారు. అది మీకు చాలా బాధ కలిగించింది. స్నేహంలో మీరు చాలా ఎంపికగా ఉంటారు. అందరినీ దగ్గరికి రానివ్వరు. ఒక్కసారి స్నేహితుడిగా అంగీకరించాక మాత్రం ప్రాణం పోయినా సరే వదిలిపెట్టరు, ప్రాణంలాగా చూసుకుంటారు. కానీ అదే స్నేహం ద్రోహంగా మారినప్పుడు మీరు పూర్తిగా మౌనంగా మారిపోతారు.
గొడవలు చెయ్యరు, వాదనలు పెట్టరు. మెల్లగా ఆ వ్యక్తిని మీ జీవితంలో నుంచి తొలగించేస్తారు. ఆ నిర్ణయం తీసుకోవటానికి మీరు లోపల చాలా బాధపడతారు. డబ్బు మీకు అంత ముఖ్యమైనది కాదు, అవసరానికి మాత్రమే విలువ ఇస్తారు. సంబంధాలు, నమ్మకం, గౌరవం ఇవే మీకు అసలు సంపద. కానీ డబ్బు విషయంలో మీరు ఎన్నో ఒడిదుడుకులు చూశారు. సంపాదించిన డబ్బు చేతులు నిలవకుండా పోయిన సందర్భాలు ఉన్నాయి. ఎవరో ఒకరి కోసం ఖర్చు చేసి చివరికి మీరు ఖాళీ చేతులతో మిగిలిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయినా మీరు పశ్చాత్తాపడలేదు. మీ జీవితంలో పదే పదే వచ్చే సమస్యల్ని మిమ్మల్ని లోపల బలంగా తయారు చేశాయి. ప్రతి దెబ్బలో మీరు మరింత లోతైన వ్యక్తిగా మారారు. ఇప్పుడు మీరు చిన్న విషయాలకు బాధపడే స్థితిలో లేరు. కానీ లోపల ఎక్కడో ఒక మూల ఇంకా పాత గాయాలు, మచ్చలు ఉన్నాయి. అవి పూర్తిగా మాయమవ్వలేదు. వాటి వలనే మీరు కొంచెం జాగ్రత్తగా, కొంచెం అనుమానంగా మారారు. మీరు నిజంగా ఏం కోరుకుంటున్నారో మీకు కూడా కొన్ని సందర్భాల్లో అర్థం కాదు. శాంతి కావాలనుకుంటారు, కానీ మనసు ప్రశాంతంగా ఉండనివ్వదు. ఒంటరితనం ఇష్టమే అనిపిస్తుంది, కానీ అదే ఒంటరితనం కొన్నిసార్లు భారంగా మారుతుంది. ఈ ద్వంద్వ భావన మీ జీవితంలో చాలా కాలంగా సాగుతోంది. కానీ ఈ పరిస్థితి ఇక ఎక్కువ కాలం ఉండదు. ఇప్పటి వరకు మీరు భరించిన బాధలు వృధా కావు. ఇవన్నీ మీ జీవితంలో రాబోయే మంచి రోజులకి బీజం వేశాయి. మీరు అనుభవించిన ప్రతి కన్నీరు, ప్రతి ఒంటరి రాత్రి, ప్రతి నిశ్శబ్దపు ప్రార్థన దైవం దగ్గర లెక్క పెట్టబడ్డాయి. కాలం మారబోతోంది. మీలో ఉన్న అసలు శక్తి బయటికి రావటానికి సమయం దగ్గరకు అవుతోంది. ఆ సమయం దగ్గర పడుతోంది. వృశ్చిక రాశి వారి జీవితంలో ఇది ఒక కీలకమైన మలుపు. వృశ్చిక రాశి వారి జీవితాన్ని నడిపించే దైవశక్తి ఎవరో తెలుసుకుంటే మీకు నిజంగానే ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే మీ వెంటే ఉండేది సాధారణ శక్తి కాదు, సాక్షాత్తు పరమేశ్వరుడే, మీ రక్షకుడు. మీరు శివుని అంశలో పుట్టినవారు. అందుకే మీ జీవితంలో కష్టాలు ఎక్కువగా ఉన్నా కూడా పూర్తిగా నాశనం అయ్యే స్థితి మాత్రం ఎప్పుడూ రాలేదు. చివరి క్షణంలోనైనా ఒక అద్భుతమైన రక్షణ మీకు లభించింది. మీ చుట్టూ ఎప్పుడు శత్రువులు ఉంటారు. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వాళ్ళు, మీ నిజాయితీని బలహీనతగా భావించిన వాళ్ళు, మిమ్మల్ని కిందికి లాగాలని ప్రయత్నించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ వారు చేసిన ప్రతి ప్రయత్నం కూడా చివరకు వాళ్ళకే తిరిగిపోయింది. మీకు తెలియకుండానే మీ మీద ఒక అదృశ్య కవచం ఉంది. ఆ కవచం పేరు పరమేశ్వర అనుగ్రహం. శివుడు మీకు తోడుగా ఉండగా మీకు ఇంకా భయం ఏంటి? ఇక ఆ పరమేశ్వరుడు మీకు తోడుగా ఉండటానికి కారణం ఏంటంటే మీ మనసు స్వచ్ఛత. మీరు ఎవరికి కూడా హాని చెయ్యాలనే ఉద్దేశంతో పని చెయ్యరు. మీ కోపం కూడా కొద్దిసేపే ఉంటుంది. ఎంత బాధ పెట్టినా చివరికి క్షమించే గుణం మీలో ఉంటుంది. అదే శివతత్వం. అందుకే మీరు ఎంత కష్టాల్లో ఉన్నా దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టలేదు. మీరు పడిపోయిన ప్రతిసారి లేపింది ఆ శక్తే. మీ జీవితంలో ఎదురైన ప్రమాదాలు, అకస్మాత్తుగా తప్పించుకున్న సంఘటనలు ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఆ రోజుల్లో మీరు ఇలా కూడా అనుకుంటారు, ఎలా తప్పించుకున్నాను అని ఆశ్చర్యపోయి కూడా ఉంటారు. అది అదృష్టం కాదు, అది దైవ కృప. మీకు తగలాల్సిన ఎన్నో కష్టాలు మిమ్మల్ని తాకకుండా వెళ్ళిపోయాయని తెలుసా మీకు? ఆ విషయం మీకు పూర్తిగా అర్థం కావటానికి ఇప్పుడు కాలం కలిసి వచ్చింది. వృశ్చిక రాశి వారు శివభక్తితో అనుబంధం కలిగి ఉంటారు. మీకు తెలియకుండానే మీరు శివుని పేరును మనసులో పలుకుతూ ఉంటారు. బాధ వచ్చినప్పుడు ఓం నమః శివాయ అనిపిస్తుంది. అదే మీకు రక్షణ. మీ జీవితంలోని శివనామ స్మరణ ఒక కవచంలా పనిచేస్తుంది. అందుకే ఎంత పెద్ద సమస్య వచ్చినా చివరికి దానికి పరిష్కారం దొరుకుతుంది. ఇక రాబోయే రోజుల్లో శివుని అనుగ్రహం మీపై మరింత బలంగా ఉండబోతోంది. ముఖ్యంగా జనవరి నెల మొత్తం కూడా మీకు ఒక ప్రత్యేకమైన కాలం. ఇప్పటి వరకు మీకు దూరమైన అవకాశాలు మళ్ళీ మీ వైపుకు వస్తాయి. పోయిన గౌరవం తిరిగి వస్తుంది. మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వాళ్లే మీ విలువను గుర్తించే పరిస్థితి వస్తుంది. ఇది కేవలం మాటలు కాదు, కాలం చూపించే నిజం. మీ జీవితంలో ఉన్న శత్రువుల శక్తి క్రమంగా తగ్గిపోతుంది. వారు మీ మీద చేసిన కుట్రలు బయటపడతాయి. మీ పేరు మీద వచ్చిన అపవాదులు తొలగిపోతాయి. మీరు మౌనంగా భరించిన ప్రతి అన్యాయానికి దైవం న్యాయం చెయ్యబోతోంది. మీరు ఎవరితోనూ పోరాడాల్సిన అవసరం లేదు. శివుడే మీకోసం పోరాడుతాడు. ఈ సమయంలో మీరు చేయాల్సింది ఒక్కటే, మనసుని ప్రశాంతంగా, శాంతంగా ఉంచుకోవటం. కోపాన్ని, ప్రతీకార భావనని దూరంగా పెట్టడం. శివుడు న్యాయదేవుడు. మీరు చేసిన మంచిని ఆయన ఎప్పుడూ మర్చిపోడు. మీ ఓర్పుని, మీ సహనాన్ని ఆయన పరీక్షించాడు. ఇప్పుడు ఆ పరీక్షల ఫలితాలు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆధ్యాత్మికంగా మీరు కొన్ని చిన్న పరిహారాలు చేస్తే ఫలితం ఇంకా వేగంగా వస్తుంది. సాధ్యమైనంత వరకు కూడా శివాలయ దర్శనం చెయ్యండి. కనీసం సోమవారం ముందు శివుని ముందు కాసేపు నిలబడి మనసారా ప్రార్థించండి. ఓం నమః శివాయ మంత్రాన్ని రోజుకు 108 సార్లు జపం చెయ్యండి. ఇది మీ మనసుకు శాంతి ఇస్తుంది, మీ జీవితానికి దిశ చూపిస్తుంది. సంతాన సమస్యలు ఉన్నవారు, వివాహ ఆలస్యం అవుతున్నవారు 5 సోమవారాలు రావి చెట్టు దగ్గర దీపం పెట్టడం చాలా మంచిది. దీపం పెట్టేటప్పుడు శివ పార్వతుల్ని మనసారా స్మరించండి. మీ కోరికను హృదయంలో చెప్పుకోండి.
అహంకారం లేకుండా, ఆశతో కాకుండా విశ్వాసంతో ప్రార్థిస్తే తప్పకుండా ఫలితం ఉంటుంది. మూగ జీవాలకు ఆహారం పెట్టడం వృశ్చిక రాశి వారికి చాలా పెద్ద పుణ్యం. ముఖ్యంగా ఆవులకు, కుక్కలకు ఆహారం పెట్టడం వల్ల శివుని అనుగ్రహం త్వరగా కలుగుతుంది. మీ దగ్గర ఉన్నంతలో సహాయం చేయండి. అది డబ్బుతో కాకపోయినా పర్వాలేదు. ప్రేమతో చేసిన సహాయం దేవుడికి చాలా ఇష్టం. ఇప్పటి వరకు మీరు ఒంటరిగా పోరాడారు, ఇకపై అలా ఉండదు. మీ వెంటే పరమేశ్వరుడు ఉన్నాడు అనే భావన మీకు ధైర్యం ఇవ్వాలి. మీ జీవితంలో మార్పు మొదలయ్యింది. అది నెమ్మదిగా కానీ శాశ్వతంగా ఉంటుంది. శివుణ్ణి నమ్మండి. మీ మీద మీకు ఆశ్చర్యం కలిగే రోజులు దగ్గరలో ఉన్నాయి. జనవరి 2026వ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఒక కీలకమైన మలుపు అని చెప్పుకోవచ్చు. గత కొన్ని సంవత్సరాలుగా మీరు ఎదుర్కొన్న అస్థిరత, మానసిక ఒత్తిడి, అనిశ్చితి ఈ నెల నుంచి క్రమంగా తగ్గటం మొదలవుతుంది. ముఖ్యంగా మీ ఆలోచనలో స్పష్టత వస్తుంది. ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు అనే విషయంలో మీకు మీరే ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే స్థితికి వస్తారు. ఇది మీ జీవితాన్ని సరైన దిశలో నడిపించే మొదటి అడుగు అవుతుంది. కుటుంబ జీవితంలో ఇప్పటి వరకు ఉన్న అపార్థాలు మెల్లగా తొలగిపోతాయి. మీ మాటలను తప్పుగా అర్థం చేసుకున్న వారు మీ నిజమైన ఉద్దేశాన్ని తెలుసుకుంటారు. ఇంట్లో వాతావరణం కొంచెం ప్రశాంతంగా మారుతుంది. పెద్దల ఆరోగ్యం విషయంలో ఆందోళన తగ్గుతుంది. మీ మాటలకు విలువ పెరుగుతుంది. కుటుంబ విషయాల్లో మీ అభిప్రాయాన్ని గౌరవించే పరిస్థితి వస్తుంది. ఇది మీకు మానసికంగా చాలా ఊరట ఇస్తుంది. వివాహ జీవితం విషయానికి వస్తే దూరం ఏర్పడిన వారికి మళ్ళీ దగ్గరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాటల వల్ల ఏర్పడిన గ్యాప్ తగ్గుతుంది. ఒకరిపై ఒకరికి నమ్మకం పెరుగుతుంది. వివాహం ఆలస్యం అవుతున్న వారికి జనవరి నెలలో శుభవార్త వినిపించే సూచనలు ఉన్నాయి. కనీసం మంచి సంబంధం కుదిరే దిశ మొదలవుతుంది. ఓర్పుతో ఉంటే ఈ సంవత్సరం మీ జీవితంలో స్థిరత్వం తప్పకుండా వస్తుంది. ఉద్యోగం చేసే వృశ్చిక రాశి వారికి ఈ నెలలో మంచి మార్పులు కనిపిస్తాయి. పని భారంగా ఉన్నా మీరు చేసిన కృషికి గుర్తింపు వస్తుంది. పై అధికారుల నుంచి ప్రశంసలు పొందే అవకాశాలు ఉన్నాయి. కొంతమంది ప్రమోషన్ లేదా బాధ్యత పెరగవచ్చు. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి సరైన అవకాశం దొరుకుతుంది. ముఖ్యంగా జనవరి 2వ అర్ధ భాగంలో శుభ పరిణామాలు ఎక్కువ ఉంటాయి. వ్యాపారం చేసే వారికి జనవరి నెల మెల్లగా లాభాల దిశగా తీసుకెళ్తుంది. ఒక్కసారిగా పెద్ద లాభాలు కాకపోయినా స్థిరమైన ఆదాయం మొదలవుతుంది. ఎంతకాలం పెట్టుబడి పెట్టి ఫలితం రాక బాధపడిన వారికి ఇప్పుడు నెమ్మదిగా ఫలితం కనిపిస్తుంది. కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంటుంది. అయితే తొందరపాటి నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి విషయాన్ని 2 సార్లు ఆలోచించడం చాలా అవసరం. ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే ఖర్చులు పూర్తిగా తగ్గకపోయినా ఆదాయం మెరుగుపడుతుంది. అప్పుల ఒత్తిడి కొంత తగ్గుతుంది. మీ చేతిలో డబ్బు నిలిచే పరిస్థితి వస్తుంది. ఇంతకాలం వృధాగా ఖర్చు చేసిన చోట్ల మీకు మీరే బ్రేక్ వేస్తారు. పొదుపు ఆలోచనలు మొదలవుతుంది. ఇది మీ భవిష్యత్తులో మీకు చాలా ఉపయోగపడుతుంది. ఆరోగ్యపరంగా జనవరి నెలలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మానసిక ఒత్తిడి వల్ల శరీరంపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. నిద్రలేమి, తలనొప్పి, జీర్ణ సమస్యలు కొంతమందికి ఇబ్బంది పెట్టొచ్చు. కానీ భయపడాల్సిన అవసరం లేదు. సమయానికి విశ్రాంతి తీసుకుంటే, ఆహారంపై శ్రద్ధ పెడితే సమస్యలు అదుపులో ఉంటాయి. యోగా, ధ్యానం మీకు చాలా మంచిది. విద్యార్థులకు ఈ నెల కాస్త శ్రమ ఎక్కువగా ఉన్నా ఫలితం సంతృప్తికరంగా ఉంటుంది. చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. గతంలో అర్థం కాని విషయాలు ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది కీలక సమయం. ఆత్మవిశ్వాసం తప్పకుండా కష్టపడితే తప్పకుండా విజయం మీ వైపే ఉంటుంది. ఉపాధ్యాయుల నుంచి సహాయం లభిస్తుంది. ప్రేమ జీవితం విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు కొంచెం భావోద్వేగంగా మారే అవకాశాలు ఉన్నాయి. చిన్న మాటను కూడా పెద్దగా తీసుకునే పరిస్థితి రావచ్చు. కానీ నిజాయితీగా మాట్లాడితే సమస్యలు ఎక్కువ కాలం ఉండవు. కొత్త ప్రేమ మొదలయ్యే అవకాశం కూడా కొంతమందికి అయితే ఉంది. అయితే గత అనుభవాల వల్ల అనుమానంతో ముందుకు వెళ్తారు. ఓర్పుగా అడుగులు వేస్తే ఈ బంధం బలపడుతుంది. మొత్తానికి జనవరి 2026వ నెల వృశ్చిక రాశి వారికి ఒక కొత్త దిశ చూపించే కాలం. పూర్తిగా మారిపోయే నెల కాకపోయినా మార్పుకి పునాది వేసే సమయం ఇది. మీరు ఎంత ఓర్పుతో శాంతంగా ముందుకు సాగితే అంత మంచి ఫలితాలు పొందుతారు. దేవుడిపై నమ్మకం, మీపై విశ్వాసం రెండూ కలిస్తే మీ జీవితంలో శుభదశ మొదలైపోతుంది. ఇప్పుడు వృశ్చిక రాశి వారు తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన హెచ్చరికల గురించి తెలుసుకోవాలి. ఈ శుభకాలంలో కొంతమంది మీ ఎదుగుదలను చూసి అసూయపడవచ్చు, అసూయతో చూడొచ్చు. అందుకే నరదృష్టి తగలకుండా జాగ్రత్త అవసరం. ముఖ్యంగా మీ ఆనందాన్ని, మీ ప్లాన్లని ప్రతి ఒక్కరితో పంచుకోవటం మంచిది కాదు. మంచి జరుగుతున్నప్పుడు మౌనంగా ఉండటం మీకు రక్షణగా ఉంటుంది. ప్రత్యేకంగా పి మరియు ఆర్ అక్షరాలతో పేరు మొదలయ్యే వ్యక్తుల విషయంలో మీరు అప్రమత్తంగా ఉండాలి. అందరూ చెడ్డవాళ్ళు కాదు, కానీ ఈ 2 అక్షరాల పేరు ఉన్నవారిలో కొంతమంది మీపై అనవసరమైన మాటలు చెప్పే అవకాశం ఉంది. వారి మాటలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకండి.
మీ నిర్ణయాలను వారి అభిప్రాయాల మీద ఆధారపెట్టకండి. మీ అంతరాత్మ చెప్పేదే చివరి మాటగా తీసుకోండి. కొత్త పనులు ప్రారంభించాలనుకుంటే సోమవారం మరియు మంగళవారం రోజున మీకు చాలా అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా సోమవారం శివుని అనుగ్రహం బలంగా ఉంటుంది కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు ఆ రోజు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. వ్యాపారం, ఉద్యోగ మార్పు, ఇంటి పనులు, శుభకార్యాలు ఈ రోజుల్లో ప్రారంభిస్తే విజయం మీ వైపే ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఈ కాలంలో అదృష్ట రంగులు ఎరుపు, ముదురు నీలం మరియు తెలుపు. ఈ రంగు దుస్తుల్లో లేదా పనిలో ఉపయోగిస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అదృష్ట సంఖ్యలుగా 1, 3, 9 మీకు కలిసి వస్తాయి. ముఖ్యమైన తేదీ నిర్ణయాలు వీలైతే ఈ సంఖ్యలకు అనుకూలంగా ఉండేలా చూసుకోవచ్చు. ఈ శుభ సమయాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలంటే తొందరపాటు నిర్ణయాలు పూర్తిగా దూరంగా పెట్టాలి. ఒకేసారి అన్ని సరిచేసేయాలని ప్రయత్నించకండి. మీ జీవితంలో మార్పు నెమ్మదిగా కానీ బలంగా జరుగుతుంది. ప్రతి విషయానికి సమయం ఇవ్వండి. కోపంతో, భావోద్వేగంతో తీసుకున్న నిర్ణయాలు తర్వాత బాధ కలిగించే అవకాశం ఉంది. మీరు చాలా కాలంగా భరించిన బాధల వల్ల కొంచెం అనుమాన స్వభావం పెరిగింది. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరిని శత్రువులా చూడాల్సిన అవసరం లేదు. మంచి మనుషులు కూడా మీ జీవితంలోకి వస్తారు. అయితే నమ్మకం పెట్టేటప్పుడు తొందరపడకుండా ముందుగా గమనించండి. మాటల కంటే పనులను బట్టి వ్యక్తిని అంచనా వేయండి. ఈ సమయంలో మీ అంతరాత్మ చాలా బలంగా పనిచేస్తుంది. ఏదైనా పని చేయాలంటే మనసులో ఒక భావన వస్తుంది. ఆ భావనను నిర్లక్ష్యం చెయ్యకండి. అది శివుని సంకేతంగా భావించవచ్చు. మీకు ఏది మంచి అనేది మీ మనసు చెప్తుంది. బయట వాళ్ళ సలహాల కంటే కూడా మీ లోపల స్వరం మీద నమ్మకం పెట్టండి. రోజు కాసేపు మీకోసం కేటాయించుకోండి. నిశ్శబ్దంగా కూర్చుని మీ జీవితాన్ని ఒక్కసారి ఆలోచించండి. మీరు ఎంత దూరం వచ్చారో గుర్తు చేసుకోండి. మీరు బలహీనులు కాదు, పరిస్థితులు మిమ్మల్ని పరీక్షించాయి అంతే. ఇప్పుడు ఆ పరీక్షలు ముగియబోతున్నాయి. మీలోని నిజమైన శక్తి బయటకు రావటానికి సమయం వచ్చింది. దైవంపై నమ్మకం పెట్టుకుని మీ కర్తవ్యాన్ని నిజాయితీగా చేస్తూ ముందుకు సాగండి. ప్రతీకారం, ద్వేషం, అసూయ ఇవన్నీ మీ మనసులో నుంచి తీసేయండి. అవి మీ ఎదుగుదలకు అడ్డంకులు మాత్రమే. శివుడు న్యాయం చేసే దేవుడు. మీరు చేసిన మంచికి తప్పకుండా ఫలితం ఇస్తాడు. ఆలస్యం కావచ్చు, కానీ నిరాశ మాత్రం ఉండదు. ముగింపుగా ఒక్క మాట, వృశ్చిక రాశి వారి జీవితంలో ఈ కాలం ఒక వరం లాంటిది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. ఓర్పుతో, శాంతితో, విశ్వాసంతో ముందుకు సాగండి. ఓం నమః శివాయ అంటూ మనసారా పలకండి. శివుని చేతిలో మీ జీవితాన్ని అప్పగించండి. మీకు రావాల్సిన మంచి రోజులు ఇప్పుడే మొదలయ్యాయి. ఇక వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా, ఆనందంగా, హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు, పొలాలు, భూములు, బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి, గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో, మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతమవుతుంది. కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది. జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది. కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి. తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది. ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు. అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది. దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి గనక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి. పని జరగలేదు అన్న మాటే ఉండదు.
ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనియర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి. నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.